నెక్స్ట్ వచ్చేటప్పటికి లిమిటేషన్స్ అండి. సబ్జెక్టివిటీ. మెనీ మేనేజ్మెంట్ అకౌంటింగ్ టెక్నిక్స్ ఇన్వాల్వ్ సబ్జెక్ట్ టు జడ్జ్మెంట్ విచ్ కెన్ లీడ్ టు బయాసెస్ అండ్ ఇన్కన్సిస్టెన్సీస్ ఇన్ ది డేటా. సబ్జెక్టివిటీ అంటే ఏదైనా మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుందండి. అంటే సబ్జెక్టివ్ మ్యాటర్ అంటారు చూసారా, ఆ టైప్లో ఉంటుంది. అంటే ఇందులో వచ్చేటప్పటికి మనకి అకౌంటింగ్ టెక్నిక్స్ ఇన్వాల్వ్ సబ్జెక్టివ్ జడ్జ్మెంట్ విచ్ కెన్ లీడ్ టు బయాసెస్ అండ్ ఇన్కన్సిస్టెన్సీస్ ఇన్ ది డేటా. అంటే మనం ఒకవైపు మన ఆలోచన ధోరణి అనేది ఒకదానికి సపోర్ట్ చేసేటట్టు ఇంకో దాన్ని నెగిటివ్గా చూసేటట్టు ఉంటుందండి దీంట్లో. అది కాకుండా డేటాలో కూడా కన్సిస్టెన్సీ అనేది ఉండదండి. ఒకసారి ఒకలాగా వస్తుంది, ఇంకో టైప్ ఆఫ్ మెథడ్ని ఉపయోగిస్తే ఇంకోలాగా వస్తుంది. అదంతా మనకి మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఉండే లిమిటేషన్స్ అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ల్యాక్ ఆఫ్ స్టాండర్డైజేషన్. అన్లైక్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ డస్ నాట్ ఫాలో స్టాండర్డైజ్డ్ ప్రిన్సిపల్స్ లైక్ జిఏఏపీ ఆర్ ఐఎఫ్ఆర్ఎస్. మనకి ఇందులో వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మనం ఉపయోగించే ఈ గ్యాప్ కానీ లేకపోతే ఐఎఫ్ఆర్ఎస్ విధానాలు కానీ ఇవన్నీ కూడా మనకి ఇందులో మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఉండదండి. కేవలం వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మాత్రమే ఇది మనం అకౌంటింగ్ అనేది చేస్తారు. దాని మూలన ఇది వచ్చేటప్పటికి ఒక స్టాండర్డైజ్డ్ విధానం అనేది ఉండదు దీంట్లో. ఫోకస్ ఆన్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ప్రైమర్లీ ఫోకసెస్ ఆన్ ఇంటర్నల్ డేటా విచ్ మైట్ ఓవర్లుక్ ఇంపార్టెంట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ మార్కెట్ ట్రెండ్స్ అండ్ ఎకనామిక్ కండిషన్స్. సేమ్ మనకి ఇందులో స్టేవర్డ్షిప్ అకౌంటింగ్లో ఎలా అయితే ఉన్నాయో ఇది కూడా మనకి మార్కెట్ కండిషన్స్ని, ఎకనామిక్ కండిషన్స్ని వీటిని పరిగణలోకి తీసుకోదండి. ఓన్లీ మేనేజ్మెంట్కి అర్థమయ్యే విధానాన్ని వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. అది కూడా దీనికి ఉండే ఒక లిమిటేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్. Social responsibility accounting, also known as social accounting or sustainability accounting, is a type of accounting that focuses on measuring and reporting an organization's impact on society and the environment. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ అంటే ఏంటంటే ఒక కంపెనీ అనేది దాంట్లో ఉన్న అకౌంటింగ్ అనేది సొసైటీ మీద, ఎన్విరాన్మెంట్ మీద దాని ప్రభావం ఎంతవరకు ఉందని అనేది చెప్పేది సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్. ఇట్ గోస్ బియాండ్ ట్రెడిషనల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ బై కన్సిడరింగ్ నాన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ బిజినెస్ ఆపరేషన్ సచ్ యాజ్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్. వీళ్ళు ఏంటంటే మానిటరీ వాల్యూస్లో మనకి కన్సిడర్ చేయరండి. ఇప్పుడు వీళ్ళు ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, అది సొసైటీకి లేకపోతే ఒక పర్యావరణానికి అంటే క్లైమేట్కి అది ఎలా ఉపయోగపడుతుంది, దాని మూలం కలిగే నష్టం ఏంటి, అది ఏ రకంగా పర్ఫామ్ చేస్తుంది అనేది, అంటే అది పాజిటివ్గా పర్ఫామ్ చేస్తుందా నెగిటివ్గా పర్ఫామ్ చేస్తుందా, అది వచ్చేటప్పటికి సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్లోకి వస్తుందండి. నెక్స్ట్ దీని లిమిటేషన్స్. Potential for greenwashing. Companies might choose social responsibility accounting as a marketing tool to appear more socially and environmentally responsible than they actually are, without making significant changes to their operations. ఇందులో ఉండే లిమిటేషన్ ఏంటంటే వీళ్ళు బయటకి జనాలకి అందరికీ షో చేయడానికి ఇలాంటి వాటికి పనికొస్తుంది. కానీ అంటే వాళ్ళకి మేము ఇంతవరకు ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నాము, మా కంపెనీ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వలన మీకు పర్యావరణానికి ఇంత మేలు జరుగుతుంది, ఇలాంటివన్నీ ఊరినే చెప్పడానికి ఉపయోగపడతాయండి. కానీ వాళ్ళు నిజంగా ఇంటర్నల్గా వాళ్ళు అవలంబించే విధానాల ద్వారా నిజంగా పర్యావరణానికి మేలు జరుగుతుందా, హాని జరుగుతుందా అనేది మనకి తెలియకుండా ఉంటుంది. వాళ్ళు మాత్రం బయటకు చెప్పడానికి మాత్రం మా ప్రొడక్ట్స్ ఉపయోగిస్తే క్లైమేట్కి ఎంత మంచి జరుగుతుంది, ఎన్విరాన్మెంట్కి ఎంత మంచి జరుగుతుంది అని చెబుతూ ఉంటారు. అది దీంట్లో ఉండే ఒక లిమిటేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్. హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్ ఈజ్ అ స్పెషలైజ్డ్ బ్రాంచ్ ఆఫ్ అకౌంటింగ్ దట్ ఫోకసెస్ ఆన్ క్వాంటిఫైయింగ్ అండ్ రిపోర్టింగ్ ది వాల్యూ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఇట్ ట్రీట్స్ ఎంప్లాయీస్ as assets whose value can be measured and managed like any other business asset. ఈ హ్యూమన్ రిసోర్సెస్ అకౌంటింగ్ అంటే ఏంటంటే అందులో ఉండే ఎంప్లాయీస్ని వీళ్ళు ఒక అసెట్స్ లాగా చూస్తారండి. అంటే నార్మల్గా మనకి అసెట్ అంటే ఏంటి, మనకి డబ్బులు వచ్చేది అసెట్, డబ్బులు బయటికి పోయేది లైబిలిటీ కింద చూస్తాం కదా మనం. అలా కాకుండా ఇందులో వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక హ్యూమన్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ అసెట్స్ కింద ట్రీట్ చేస్తారండి. అంటే వాళ్ళకున్న స్కిల్ సెట్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎంత వాల్యుబుల్ ఒక కంపెనీకి అనేది వీళ్ళు అసెస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీని లిమిటేషన్స్. ఫోకసెస్ ఆన్ టాంజిబుల్ ఆస్పెక్ట్స్. హెచ్ఆర్ఏ టెండ్స్ టు ఫోకస్ ఆన్ quantifiable aspects of human capital such as training costs and productivity metrics, potentially overlooking intangible factors like employee morale, creativity and teamwork. వీళ్ళు ఏంటంటే టాంజిబుల్ ఆస్పెక్ట్స్. టాంజిబుల్ అంటే ఏంటంటే మనం చేత్తో పట్టుకొని చూడగలిగాయి లేకపోతే మెజర్ చేయగలిగే ఉంటాయి చూసారా, వాటిని టాంజిబుల్ ఆస్పెక్ట్స్ అంటారు. అంటే వీళ్ళు కొంతమంది ఎంప్లాయీస్ని మనం ఇప్పుడు కొత్తగా ఒక పాత ఎంప్లాయీస్ వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ మనం కొత్త ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇదంతా ఎంత కాస్ట్ అవుతుంది ఇవన్నీ లెక్కలేసుకుంటారు. కానీ వీళ్ళు వచ్చేటప్పటికి ఆ కంపెనీ ఎంప్లాయీ అనేవాడు సరిగ్గా పనిచేస్తున్నాడా, వాడు కంపెనీకి లాయల్గా ఉంటున్నాడో లేదా, లేకపోతే వాడు ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తున్నాడు, టీం వర్క్ వేరే టీం మెంబర్స్తో వాడు ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు, ఎలా మింగిల్ అయ్యి పర్ఫామ్ చేయగలుగుతున్నాడు, ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకోరండి. ఓన్లీ వచ్చేటప్పటికి వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళకి మళ్ళీ కొత్తగా రిక్రూట్ చేసుకుంటే అయ్యే కాస్ట్స్ ఇలాంటి వాటినే ఎక్కువగా ఆలోచిస్తారు. అదొక లిమిటేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి లిమిటెడ్ స్టాండర్డైజేషన్. దెర్ ఈస్ నో యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ స్టాండర్డ్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ లీడింగ్ టు వేరియబిలిటీ ఇన్ హౌ ఆర్గనైజేషన్స్ మెజర్ అండ్ రిపోర్ట్ ది వాల్యూ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్. ఇందులో ఉండే ఇంకో లిమిటేషన్ ఏంటంటే వీళ్ళు ఒక యూనివర్సల్ మెజర్ అనేది ఏం లేదండి. ఏ కంపెనీ వాళ్ళు ఆ కంపెనీకి సంబంధించినట్టు వాళ్ళు స్పెసిఫిక్గా కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకుంటారు. దాని ప్రకారమే ఆ ఎంప్లాయీస్ యొక్క వాల్యూ అనేది వాళ్ళు
ఇది చేసుకుంటూ ఉంటారు, అంటే అసెస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్. ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్ ఈజ్ అ స్పెషలైజ్డ్ అకౌంటింగ్ టెక్నిక్ యూజ్డ్ టు అడ్జస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు అకౌంట్ ఫర్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆన్ కంపెనీస్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అండ్ పొజిషన్. ఈ ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్ అంటే ఏంటంటే, ఇన్ఫ్లేషన్ అనేది వచ్చిందనుకోండి మార్కెట్లో, ఇన్ఫ్లేషన్ పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా వాటిని వచ్చేటప్పటికి దాన్ని ఉపయోగించుకొని చేసే అకౌంటింగ్ ఉంటుంది చూసారా. అంటే ఇన్ఫ్లేషన్ యొక్క దాని యొక్క ఎఫెక్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మీద, ఒక ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంపెనీ మీద ఎంతవరకు ఉంది అని చెప్పేది ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్ అండి. ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఎ మోర్ యాక్యురేట్ వ్యూ ఆఫ్ ది రియల్ ఎకనామిక్ వాల్యూ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ అసెట్స్ ఇన్ అన్ ఇన్ఫ్లేషనరీ ఎన్విరాన్మెంట్. అంటే అది పాజిటివ్గా ఉందా, దాని ఎఫెక్ట్ లేకపోతే నెగిటివ్గా ఉందా అనేది క్లియర్గా మనకు చెప్పేది ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్. బై అడ్జస్టింగ్ ఫర్ ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్ షోస్ చేంజెస్ ఇన్ ది రియల్ వాల్యూ ఆఫ్ అసెట్స్, లయబిలిటీస్, రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్ ఓవర్ టైమ్. ఇట్ హెల్ప్ స్టేక్ హోల్డర్స్ అండర్స్టాండ్ హౌ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్స్ ది ఫైనాన్షియల్ హెల్త్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ కంపెనీ. ఇదేం చేస్తుంది అంటే, ఇన్ఫ్లేషన్ మూలన మన కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ మీద, లేకపోతే ఇలా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మీద, అసెట్స్ మీద, లయబిలిటీస్ మీద, ఇట్లన్నిటి మీద ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఉందని చెప్పేది ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్. అది కాకుండా స్టేక్ హోల్డర్స్ కూడా అర్థమయ్యేటట్టు చేస్తుందండి మన కంపెనీ మీద దాని ప్రభావం ఎంత ఉందనేది. లిమిటేషన్స్, డేటా అవైలబిలిటీ. అబ్టైనింగ్ రిలయబుల్ అండ్ ఎండ్ టు ఎండ్ డేటా Obtaining reliable and up-to-date inflation data for accurate adjustments can be challenging, especially in economies with volatile inflation rates. ఇప్పుడు ఏదన్నా ఒక ఎకానమీలో మొత్తం ఇన్ఫ్లేషన్ అనేది బాగా వాలటైల్గా ఉందనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో ఈ ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్ అనేది మనకి ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే ఈ రోజు ఉన్న ఇన్ఫ్లేషన్ నెక్స్ట్ డే ఉండదు, లేకపోతే ప్రీవియస్ డే వచ్చేటప్పటికి వేరే ఇన్ఫ్లేషన్ ఉంటుంది. అలాంటి టైంలో వచ్చేటప్పటికి ఇదంత యాక్యురేట్గా ఉండదండి. ఫోకస్ ఆన్ మానిటరీ అసెట్స్. ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్ primarily focuses on adjusting monetary items and may not fully capture the impact of inflation on non-monetary assets and liabilities. ఇది వచ్చేటప్పటికి మనకి మానిటరీ వాల్యూ, మనం ఏదన్నా డబ్బుల రూపంలో మనం లెక్కగట్టే వాటి మీద ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్ అనేది దాని ప్రభావం ఎంత ఉందనేది తెలుస్తుంది. కానీ నాన్ మానిటరీ ఇవి ఉంటాయి చూసారా, అంటే ఒక కంపెనీకి సంబంధించిన బ్రాండ్ వాల్యూ కానీ, లేకపోతే దానికి ఉన్న గుడ్ విల్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి నాన్ టాంజిబుల్ వాటి మీద ఈ ఇన్ఫ్లేషన్ యొక్క ప్రభావం ఎంత ఉందనేది మనకి ఇది చెప్పదండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాల్యూ అకౌంటింగ్. వాల్యూ అకౌంటింగ్ ఎన్షూర్స్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యూచర్ రెవెన్యూ అమాంగ్ ఆల్ కాంట్రిబ్యూటర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రియేటింగ్ ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. వాల్యూ అకౌంటింగ్ అంటే ఏంటంటే, మనకి మన కంపెనీలో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి మన పోర్ట్ఫోలియోలో, అంటే ఒక కంపెనీ వచ్చేటప్పటికి దాదాపు ఒక 7 నుంచి 8 సర్వీసెస్ వాళ్ళు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ పోర్ట్ఫోలియోలో వచ్చేటప్పటికి ప్రొడక్ట్ క్యాటలాగ్లో ఒక 7 నుంచి 8 ఐటమ్స్ ఉన్నాయి. వాటిల్లో ఏది ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంది, దాని మూలన ఎంత రెవెన్యూ వస్తుంది అనేది చెప్పేది, అలా ఇండివిజువల్గా చెప్పేది వచ్చేటప్పటికి వాల్యూ అకౌంటింగ్ అండి. దీంట్లో ఉండేటప్పటికి మళ్ళీ లిమిటేషన్స్, యాక్సెప్టెన్స్ అండ్ అడాప్టేషన్, అచీవింగ్ కాన్షియస్నెస్ అండ్ బయింగ్ from all stakeholders involved in the project or product development process can be challenging, impacting the implementation and effectiveness of the value accounting. ఇప్పుడు ఇందులో ఒక సర్వీసెస్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి, ఒక 8 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ మన కంపెనీ ప్రొవైడ్ చేస్తా అంటే, ఆ 8 టైప్స్ ఆఫ్ సర్వీసెస్లో ఉండేవాళ్ళు, దాన్ని ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా మన కంపెనీ తరఫు నుంచి, వాళ్ళందరూ కూడా మేము ఎంత బాగా పనిచేసాం, మేము ఎంత కష్టపడ్డామని చెబుతూ ఉంటారు. కానీ వాళ్ళకి క్లాషెస్ వస్తాయి. ఇది వచ్చేటప్పటికి మనకి అంత క్లియర్ కట్ ఇది అనేది ఇవ్వదండి ఎప్పుడు కూడా మనం అంచనా వేయడానికి, ఎవరు ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు అనేది. అది దీంట్లో ఉన్న ఒక లిమిటేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫెయిర్ వాల్యూ అకౌంటింగ్. ఫెయిర్ వాల్యూ అకౌంటింగ్ ఈజ్ అన్ accounting approach where assets and liabilities are measured and reported at their current market value rather than their historical cost. This method aims to provide a more accurate and up-to-date picture of a company's financial institution by రిఫ్లెక్టింగ్ కరెంట్ మార్కెట్ కండిషన్స్. ఈ ఫెయిర్ వాల్యూ అకౌంటింగ్ అంటే ఏంటంటే, పాస్ట్లో ఎప్పుడో కొన్న రా మెటీరియల్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి కంపెనీ దగ్గర, వాటి వాల్యూని తీసుకోకుండా ప్రజెంట్ మార్కెట్లో అవే రా మెటీరియల్స్ మనం కొనాలంటే ఎంత అవుతుంది, ఆ రా మెటీరియల్స్తో ఒక ఐటమ్ మనం తయారు చేస్తే దాని ప్రజెంట్ మార్కెట్లో ఎంత రేటుకి మనం అమ్ముకోవచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న వర్క్ ఫోర్స్తో మనం ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ని అందిస్తే మనకి ప్రజెంట్ మార్కెట్ కండిషన్ బట్టి ఎంత డబ్బులు అయితే వస్తాయి, ఇదంతా అంటే ప్రజెంట్ మార్కెట్ కండిషన్లో ఎంత మన వాల్యూ ఉంది అని చెప్పేది వచ్చేటప్పటికి ఫెయిర్ వాల్యూ అకౌంటింగ్ అండి. నెక్స్ట్ దీనికి ఉన్న లిమిటేషన్స్ ఏంటి? కంపారబిలిటీ. ద యూజ్ ఆఫ్ డిఫరెంట్ వాల్యుయేషన్ మెథడ్స్ అండ్ అజంప్షన్స్ కెన్ రెడ్యూస్ ది కంపారబిలిటీ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అక్రాస్ డిఫరెంట్ కంపెనీస్ అండ్ ఇండస్ట్రీస్. ఇది వచ్చేటప్పటికి మనకి అదే సెక్టార్లో ఉన్న డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఒక కంపెనీ తీసుకున్నాం అనుకోండి, ఒక సెక్టార్లో ఉన్నది, అది వచ్చేటప్పటికి ఒక టైప్ ఆఫ్ అకౌంటింగ్ని అది తీసుకుంటుంది. అదే వేరే కంపెనీ తీసుకుంటే ఇంకో టైప్ ఆఫ్ అకౌంటింగ్ తీసుకుంది అనుకోండి. అప్పుడు వీటిని మనం సేమ్ ఇదే కంపెనీని అదే సెక్టార్లో ఉన్న 2 డిఫరెంట్ కంపెనీస్ని తీసుకున్నా సరే మనకు అందులో వచ్చేటప్పటికి ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మనకి తేడా కనిపిస్తుందండి. అందుకని ఫెయిర్ వాల్యూ అకౌంటింగ్ అనేది ఎప్పుడు పనికిరాదు. అంటే మనకి యాపిల్స్ టు యాపిల్స్ కంపేర్ చేయాలి, కానీ యాపిల్ని ఆరెంజ్ని కంపేర్ చేయకూడదు. అలాంటిది అంటే మనకి వీళ్ళు ఒక అకౌంటింగ్ స్టాండర్డ్ని ఉపయోగిస్తున్నారు, వీళ్ళు ఒక అకౌంటింగ్ స్టాండర్డ్ని ఉపయోగిస్తున్నారు. అలాంటప్పుడు రెండింటి యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం పక్కన పెట్టుకొని చూసాం అనుకోండి, మనకి క్లియర్గా వచ్చేటప్పటికి ఏది విన్నింగ్ పర్ఫార్మర్, ఏది లూజింగ్ పర్ఫార్మర్ అనేది మనం అసెస్ చేయలేం. అది వచ్చేటప్పటికి దీంట్లో ఉన్న ఒక లిమిటేషన్ అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫెయిర్ వాల్యూ డిటర్మినేషన్. Fair value determination. In the absence of an active market, determining the fair value of assets and liabilities can be difficult and may require significant
ఎస్టిమేషన్ విచ్ కెన్ ఇంట్రడ్యూస్ ఎర్రర్స్ అండ్ బయాస్. ఒకవేళ మనం యాక్టివ్గా అనేది లేదనుకోండి, అంటే మార్కెట్లో వచ్చేటప్పటికి యాక్టివ్గా ఎవరు కొనట్లేదు, లేకపోతే ఎక్కువగా అమ్మట్లేదు, అలాంటి టైంలో మనం ఈ పర్టికులర్ అసెట్స్ యొక్క ఇది అనేది వాల్యూ అనేది ఎంత ఉంది అని చెప్పి మనకు తెలియదండి. అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి, ఒక పర్టికులర్ లొకాలిటీలో స్థలాలు అనేవి ఎవరు అమ్మట్లేదు, కొనట్లేదు, అప్పుడు మార్కెట్ ప్రైస్ అనేది మనం ఎలా చూద్దాం, ఆ ఏరియాలో గజం ఎంత ఉందని చెప్పి మనం చెప్పలేం కదా. రీసెంట్గా ఏదో ఒక ట్రాన్సాక్షన్ జరిగితేనే చెప్పగలం, అలా మనం చెప్పలేమండి. ఫెయిర్ వాల్యూ డిటర్మినేషన్ అనేది కష్టంగా ఉంటుంది మార్కెట్ కనుక బాగా తక్కువగా ఉన్నప్పుడు. సో అదొక లిమిటేషన్ దీనికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండి. Accounting standards refers to an unified set of rules, principles and procedures that all companies within a country use for the preparation and disclosure of financial statements. పర్టికులర్ కంట్రీలో ఉన్న కంపెనీస్ అన్ని కూడా ఈ టైప్ ఆఫ్ రూల్స్ అనే వాటిని అవలంబించాలి అని చెప్పి మనకి ఐసిఐ వాళ్ళు ఏఎస్బితో కలిసి మనకి చేస్తారండి. ఈ ఐసిఐ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏ రూల్స్ అనేవి మనకు అనుగుణంగా ఉంటాయి మన కంట్రీకి అనేవి ఫస్ట్ ఫార్ములేట్ చేస్తారు. వాళ్ళు ఎవరు సహాయంతో చేస్తారంటే ఏఎస్బి వాళ్ళ సహాయంతో మొత్తం ఆ రూల్స్ అనేవి ఫార్ములేట్ చేస్తారు. మళ్ళీ ఆ ఏఎస్బి అనేవాళ్ళు ఆ రూల్స్ని వాళ్ళు సెట్ చేసిన రూల్స్ని ఒకసారి తిరిగి వీళ్ళకి పంపిస్తే కనుక ఐసిఐ వాళ్ళు వాటిని మ్యాండేట్ చేస్తారు, ఆ రూల్స్ అనే వాటిని. ఇంకా ఆ కంట్రీలో ఉన్న మిగిలిన కంపెనీస్ అన్నీ కూడా ఆ రూల్స్ అనే వాటిని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మనకి ఈ ఏఎస్బి అనేది ఎప్పుడు పెట్టారంటే April 21, 1977 అండి. ఇది ఒకటి ఇంపార్టెంట్ బిట్, ఇది చూసుకోండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫంక్షన్స్ అండ్ ప్రాసెసెస్ ఆఫ్ ది ఏఎస్బి. డిటర్మినేషన్ ఆఫ్ ఏరియాస్ ఫర్ స్టాండర్డ్స్. ద ఏఎస్బి ఐడెంటిఫైస్ బ్రాడ్ ఏరియాస్ వేర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ నీడ్ టు బి డెవలప్డ్ అండ్ ప్రయారిటైజెస్ దెమ్ అకార్డింగ్లీ. ఈ ఏఎస్బి అనేది ఏం చేస్తుందంటే, ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డు అనేది ఫస్ట్ ఏ టైప్స్ ఆఫ్ ఏ ప్లేస్లో మనకి రూల్స్ అనేవి ఇంప్లిమెంట్ అవ్వాలి అని ఆ పర్టికులర్ ఏరియాస్ అనేది ఐడెంటిఫై చేస్తుందండి. అంటే వచ్చేటప్పుడు మీకు ఈ ఏఎస్బి వాళ్ళు ఎక్కడెక్కడ పెడతారంటే రూల్స్, ఇప్పుడు కొన్ని కంపెనీస్ తీసుకోండి మనకి, వాటిలో వచ్చేటప్పటికి ఎంప్లాయీస్ ఏ టైప్ ఆఫ్ ఎంతమంది డైలీ లేబర్ ఉన్నారు, లేకపోతే ఎంతమంది మంత్లీ శాలరీ తీసుకునే ఎంప్లాయీస్ ఉన్నారు, ఇవన్నీ వచ్చేటప్పటికి మనకి అకౌంటింగ్కి అనవసరం కదా. అలాంటివి అనేది ఇది కన్సిడర్ చేయదండి. వీళ్ళు పర్టికులర్గా స్టాక్ ఎంత పెట్టి తీసుకున్నారు, మనీ పెట్టి తీసుకున్నారా లేకపోతే క్రెడిట్లో తీసుకున్నారా, ఇలాంటివి కావాలి. కానీ అకౌంటెన్సీ వచ్చేటప్పటికి వాళ్ళు డైలీ వేజెస్ తీసుకునే ఎంప్లాయీసా లేకపోతే ఇలాంటివి అన్నీ వీళ్ళకి అనవసరం. లేకపోతే యూనిఫామ్, వాళ్ళు ఏ కలర్ యూనిఫామ్ వేసుకున్నారు, లేకపోతే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ వచ్చేటప్పటికి అకౌంటింగ్ అనవసరం కదా. కాబట్టి ఏఎస్బి అనేవాళ్ళు వాళ్ళు రూల్స్ ఫామ్ చేసేటప్పుడు మనకి ఇలాంటివి మెయిన్గా కండిషన్స్ తీసుకొని వాళ్ళు ఫామ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రిపరేషన్ అండ్ కన్సల్టేషన్. ద ఏఎస్బి is supported by study groups that focus on specific subjects. It also engages in dialogue with representatives from the government, public and private sector industries and other organizations to gather their views. ఈ ఏఎస్బి అనేది కొన్ని కంట్రీలో స్టడీ గ్రూప్స్ ఉంటాయి చూసారా, అంటే ఆ బిజినెస్ మ్యాటర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న గ్రూప్స్ కానీ, లేకపోతే వాటిని ఆల్రెడీ స్టడీ చేసేవాళ్ళు కానీ, ఎలాంటి వాళ్ళు హెల్ప్ తీసుకుంటుందండి. అదే కాకుండా గవర్నమెంట్, పబ్లిక్ సెక్టార్లో ఉండేవాళ్ళు, ప్రైవేట్ సెక్టార్ ఇండస్ట్రీస్లో ఉండేవాళ్ళని, మెయిన్ ఇంటలెక్చువల్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా తీసుకొని ముందు ఈ రూల్స్ ఫామ్ చేసేటప్పుడు వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్స్పోజర్ టు డ్రాఫ్ట్. Based on the consultations, an exposure draft of the proposed standard is prepared and issued to ICAI members and the public for comments. వీళ్ళు ఇవన్నీ తయారు చేసిన తర్వాత మళ్ళీ వాటిని ఆ రూల్స్ వీళ్ళు ఏదైతే ఫ్రేమ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫేర్ కాపీని ఒకసారి మొత్తం మళ్ళీ ఐసిఐ మెంబర్స్కి ఒకసారి, లేకపోతే మళ్ళీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో కూడా ఉంచుతారండి. అంటే దాని మీద వాళ్ళ కామెంట్స్ చెప్పమని చెప్పి. అప్పుడు తర్వాత ఫైనలైజేషన్ అండ్ సబ్మిషన్. ఆఫ్టర్ కన్సిడరింగ్ ది ఫీడ్బ్యాక్ రిసీవ్డ్, ద ఏఎస్బి ఫైనలైజెస్ ది ఎక్స్పోజర్ డ్రాఫ్ట్ అండ్ సబ్మిట్స్ ఇట్ టు ది ఐసిఐ కౌన్సిల్ ఫర్ అప్రూవల్. ఇదంతా అయిపోయిన తర్వాత ఏదైతే ఫేర్ కాపీ ఉంటుందో మళ్ళీ దీన్ని వచ్చేటప్పటికి ఐసిఐ వాళ్ళకి పంపిస్తుందండి. అప్పుడు దాన్ని వాళ్ళు అప్రూవ్ చేసి దాన్ని ఇంకా మ్యాండేట్ చేస్తారు. అంటే కంపెనీస్ అన్నీ కూడా ఇక నుంచి ఈ టైప్ ఆఫ్ రూల్స్ని ఫాలో అవ్వాలి అని చెప్పి వాళ్ళు అప్పుడు ఇది చేస్తారు, మ్యాండేట్ చేస్తారు దాన్ని. నెక్స్ట్ వచ్చేటప్పటికి కంప్లైంట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఆడిటర్ రెస్పాన్సిబిలిటీస్. Auditors who are ICAI members must qualify their audit reports if mandatory accounting standards are not followed. ఒకవేళ కనుక ఈ కంపెనీకి సంబంధించిన ఆడిటర్ అనే అతను కంపెనీకి సంబంధించింది ఒకసారి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది బయటకు వదిలారు అనుకోండి, వదిలిన తర్వాత అది కనుక కరెక్ట్గా లేకపోతే అంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని కనుక సరిగ్గా ఫాలో అవ్వకపోతే దానికి ముందు ఫస్ట్ ఎవరైనా అడిగేది ఎవరిని, ఆడిటర్ని అడుగుతారండి. ఎందుకని సరిగ్గా వీళ్ళు ఫాలో అవ్వలేదు అని చెప్పి. దానికి అతను సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ అతను కనుక చెప్పిన సమాధానం కరెక్ట్గా లేదనుకోండి, అప్పుడు ఆడిటర్కి తన ట్రాక్ రికార్డ్ మీద అదొక బ్లాక్ మార్క్ కింద వస్తుంది. ఫెయిల్యూర్ టు డూ సో కాన్స్టిట్యూట్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్. అంటే అతను సరిగ్గా వర్క్ చేయలేదని చెప్పి అతని మీద ఒక బ్లాక్ రిమార్క్ అనేది వచ్చింది. బోత్ ది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ అండ్ ది కంపెనీస్ యాక్ట్ 2013 మ్యాండేట్ దిస్ క్వాలిఫికేషన్. వాళ్ళిద్దరూ కూడా ఇలా మ్యాండేట్ చేశారండి. అంటే ఇలా ఖచ్చితంగా ఆడిటర్ అనే అతను రోల్ వీటి మీద ఉంటుంది. అతను క్లియర్గా ఆ కంపెనీ అనేది క్లియర్గా ఫాలో అవుతుందా లేదా రూల్ బుక్ అనేది, అది ఇతని మీద రెస్ట్రిక్షన్ అనేది విధిస్తుంది ఈ ఆడిటర్ మీద.
నెక్స్ట్ వచ్చేటప్పటికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీస్. అండర్ ది సెక్షన్ 135(4)(5) of the Companies Act 2013, the board of directors must ensure compliance with the mandatory accounting standards. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని కూడా ప్రశ్నిస్తారండి. ఒకవేళ కనుక వాళ్ళు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ సరిగ్గా ఫాలో అవ్వకపోతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు కూడా ఖచ్చితంగా అండర్ సెక్షన్ 134(5) కంపెనీస్ యాక్ట్ ప్రకారం వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి ఫాలో అవ్వాలి ఒక కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది మనకి రిలీజ్ చేసేటప్పుడు. నెక్స్ట్ వచ్చేటప్పుడు డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్. అండర్ సెక్షన్ 129(5) of the Companies Act 2013 requires companies that do not comply with the accounting standards to disclose. ఒకవేళ కనుక కంపెనీ ఆ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేది ఫాలో అవ్వలేదు అనుకోండి, అప్పుడు దాన్ని అడుగుతారు. అంటే షోకాజ్ నోటీస్ అంటారు కదా, అలా అడుగుతారు వీళ్ళని, మీరు ఎందుకని ఆ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వలేదు అని చెప్పి. ఒకవేళ అలా అడిగారు అనుకోండి, అప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాలి. వాళ్ళు ఏమేం చెప్పాలంటే ద డీవియేషన్ ఫ్రమ్ ది అకౌంటింగ్ స్టాండర్డ్స్, అసలు అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వకపోవడానికి రీజన్ ఏంటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్కడ ఏ ప్లేస్లో జరిగింది డీవియేషన్ అనేది. ఫస్ట్ వచ్చేటప్పటికి డీవియేషన్ ఫ్రమ్ ది అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఏ ఏరియాలో డీవియేషన్ జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి రీజన్స్ ఫర్ సచ్ డీవియేషన్, ఎందుకని డీవియేట్ అవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ఎఫెక్ట్స్ ఇఫ్ ఎనీ అరైజింగ్ ఫ్రమ్ ది డీవియేషన్. అలా డీవియేట్ అవడం వలన కంపెనీలో లాంగ్ టర్మ్లో కానీ షార్ట్ టర్మ్లో కానీ వాళ్ళ ఫైనాన్షియల్ వీటి మీద స్టేటస్ మీద ఏమన్నా ఎఫెక్ట్ ఉండిద్దా అనేది వాళ్ళు చెప్పాలి. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ICAI హ్యాస్ ఇష్యూడ్ 29 అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఈ ICAI వాళ్ళు వచ్చేటప్పటికి మొత్తం 29 అకౌంటింగ్ స్టాండర్డ్స్ని వీళ్ళు ఫార్ములేట్ చేశారండి. వాటిలో వచ్చేటప్పటికి ఫస్ట్ది AS1 డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్. కంపెనీ అనేది అకౌంటింగ్ పాలసీస్ని ఎప్పటికప్పుడు డిస్క్లోజ్ చేస్తూ ఉండాలి, పబ్లిక్ కానీ లేకపోతే వీళ్ళ ఆడిటర్స్ కానీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి AS2 వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్, అంటే వాళ్ళ దగ్గర ఎంతైతే రా మెటీరియల్ ఉంది, ఎంతైతే ఫినిష్డ్ గుడ్స్ ఉన్నాయి, ఇవంతా కూడా ఇన్వెంటరీని ఎప్పటికప్పుడు బయటకు డిస్క్లోజ్ చేస్తూ ఉండాలి. అది AS2. AS3 వచ్చేటప్పుడు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, క్యాష్ అనేది ఎటు నుంచి ఎటు మూవ్ అవుతుంది అనేది అందరికీ డిస్క్లోజ్ చేయాలి. అదొకటి అకౌంటింగ్ స్టాండర్డ్ 3. నెక్స్ట్ AS4 వచ్చేటప్పుడు కంటింజెన్సీస్ అండ్ ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ది బ్యాలెన్స్ షీట్ డేట్. కంటింజెన్సీ లైబిలిటీస్ అంటారు చూసారా, అది వచ్చేటప్పటికి AS4 అండి. అంటే ఫ్యూచర్లో ఒకవేళ జరిగే ఇన్సిడెంట్కి వీళ్ళు ఎప్పుడన్నా డబ్బులు కట్టాల్సి వస్తుందా అని అవన్నీ కూడా వీళ్ళు మెన్షన్ చేయాలి. ఫర్దర్గా ఏదన్నా ఫ్యూచర్లో ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, దానికి వీళ్ళు డబ్బులు కట్టాల్సి వచ్చింది అనుకోండి, అలాంటివన్నీ కూడా మెన్షన్ చేయాలి. అదే AS4. నెక్స్ట్ వచ్చేటప్పటికి AS5 నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ప్రయర్ పీరియడ్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అండ్ చేంజెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్. ఒకవేళ వీళ్ళు సడన్గా అకౌంటింగ్ పాలసీస్లో ఏదన్నా చేంజ్ జరిగింది అనుకోండి, అంటే వీళ్ళు వేరే విధాన్ని అవలంబించిన అది కూడా మెన్షన్ చేయాలి. లేకపోతే నెట్ ప్రాఫిట్ని కానీ లాస్ని కానీ ఎప్పటికప్పుడు డిక్లేర్ చేస్తూ ఉండాలి. ప్రయర్ పీరియడ్ అంటే ఎప్పుడు ముందు జరిగిన పీరియడ్, లేకపోతే ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అంటే ఒక్కసారి వీళ్ళకి సడన్గా ఏదో ఒకటి క్యాష్ బెనిఫిట్ వస్తూ ఉంటుందండి, లేకపోతే ఏదన్నా జరిగిన అలాంటి క్యాష్ సడన్గా వచ్చిన రావనుకున్న ప్లేసుల నుంచి, అలాంటివన్నీ కూడా ఇందులో మెన్షన్ చేయాలి. అది వచ్చేటప్పటికి AS5. నెక్స్ట్ వచ్చేటప్పటికి AS6 డెప్రిసియేషన్ అకౌంటింగ్. డెప్రిసియేషన్ అనేది ఎప్పటికప్పుడు మెన్షన్ చేయాలండి. అది AS6. డెప్రిసియేషన్ అంటే మీకు ఒక వస్తువు వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది చూసారా, దాన్ని డెప్రిసియేషన్ అంటారు. అది కూడా అంటే వీళ్ళ దగ్గర ఉన్న మెషినరీ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి ఉండే డెప్రిసియేషన్ వాల్యూని కూడా వీళ్ళు మెన్షన్ చేయాలి. అది AS6. AS7 అకౌంటింగ్ ఫర్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్. కన్స్ట్రక్షన్లో ఉన్నాయి వీళ్ళు మెషినరీని పెంచుకుంటున్నారు, లేకపోతే కనుక వీళ్ళు కొన్న కెపాసిటీని ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు కొత్త కన్స్ట్రక్షన్ ఒకటి స్టార్ట్ చేస్తారు. అలాంటప్పుడు అలాంటివి ఉన్నా కూడా దాన్ని కూడా డిస్క్లోజ్ చేయాలి. అది వచ్చేటప్పటికి AS7 అంటే వీళ్ళు బయటకు ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చినా అవన్నీ కూడా మెన్షన్ చేయాలి. AS7 అది. నెక్స్ట్ వచ్చేటప్పటికి AS8 అకౌంటింగ్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఒకవేళ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఉందనుకోండి, అంటే ఒక ప్రోడక్ట్ ఉంది వాళ్ళ దగ్గర ఆల్రెడీ, దాన్ని ఇంకా ఫర్దర్గా ఎలా డెవలప్ చేయొచ్చు అని చెప్పి దాని మీద R&D చేస్తూ ఉంటారు కదా, వాటి మీద ఖర్చు పెట్టే డబ్బులు ఉంటాయి చూసారా, అది కూడా మెన్షన్ చేయాలి. అది వచ్చేటప్పటికి AS8. ఇది ఎప్పటి నుంచి మెన్షన్ చేయడం మొదలు పెట్టారంటే మనకి 2003 ఏప్రిల్ 1 నుంచి దీన్ని మనం ఇది చేయడం బయటికి చెప్పడం అనేది స్టార్ట్ చేశారండి. అప్పటి నుంచి తీసుకొచ్చారు దీన్ని. నెక్స్ట్ వచ్చేటప్పటికి AS9 రెవెన్యూ రికగ్నిషన్. అంటే రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి రికగ్నైజ్ చేయడం. అంటే వీళ్ళు ఫెయిర్ విధానంలోనే డబ్బులు అనే దాన్ని జనరేట్ చేస్తున్నారా, లేకపోతే ఎవరి దగ్గర నుంచి అన్న చందాల రూపంలో, లేకపోతే ఫారిన్ కంట్రీస్ నుంచి ఏదన్నా అమౌంట్ వీళ్ళ దాంట్లో, అంటే ఇప్పుడు మనం వేరే కంట్రీస్ నుంచి మనీ పంపించేస్తూ ఉంటారు చూస్తారా, అలాంటివి వీళ్ళకి ఊరికనే డొనేషన్ల రూపంలో చేస్తున్నారా, డబ్బులు వస్తున్నాయా, లేకపోతే కనుక నిజంగా ఫెయిర్ ప్రాక్టీస్ వీళ్ళు తయారు చేసిన ఐటమ్ కానీ సర్వీసెస్ కానీ వీళ్ళ దగ్గర తీసుకుని నిజంగా వీళ్ళకి డబ్బులు వస్తున్నాయా అనేది రెవెన్యూని అక్కడి నుంచి జనరేట్ చేస్తున్నారు. అది AS9. నెక్స్ట్ వచ్చేటప్పటికి AS10 అకౌంటింగ్ ఫర్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ వీళ్ళకుంటే వాటి నుంచి ఎంతెంత డబ్బులు జనరేట్ చేస్తున్నారు అనేది, అదొక వాటికి రిపేర్లకి ఎంత అవుతున్నాయి, లేకపోతే వాటి నుంచి ఎంత రెంట్లు వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనకు వచ్చేటప్పటికి AS10. AS11 అకౌంటింగ్ ఫర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్స్. ఇప్పుడు వీళ్ళ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ మన కంట్రీలోనే కాకుండా ఫారెన్ కంట్రీలో అమ్ముతున్నారు అనుకోండి, సడన్గా ఫారెన్ కరెన్సీ రేట్ అనేది మన ఇండియన్ రూపీతో పోల్చుకుంటే కనుక దాని వాల్యూ పెరిగినా తగ్గినా అప్పుడు వీళ్ళకి వచ్చే లాస్ కానీ ప్రాఫిట్ కానీ అవన్నీ కూడా డిస్క్లోజ్ చేయాలి. అది వచ్చేటప్పటికి AS11.
ఏఎస్ 12 వచ్చేటప్పటికి అకౌంటింగ్ ఫర్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్. ఒకవేళ వీళ్ళు కనుక గవర్నమెంట్తో కాంట్రాక్ట్ ఏదన్నా చేసుకున్నారనుకోండి, అప్పుడు ఆ కాంట్రాక్ట్ని కూడా వీళ్ళు మెన్షన్ చేయాలి. గవర్నమెంట్తో మేము బిజినెస్ చేస్తే మాకు ఇలా డబ్బులు వస్తున్నాయి అని చెప్పి. అది వచ్చేటప్పటికి ఏఎస్ 12. నెక్స్ట్ వచ్చేటప్పటికి అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏఎస్ 13. అంటే వీళ్ళు ఏదన్నా వీళ్ళ కంపెనీలో కాకుండా వీళ్ళు బయట కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్లు పెట్టారనుకోండి, వాళ్ళకి వీళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు దాంట్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేసి వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి అనుకోండి, అది కూడా మెన్షన్ బయటికి డిస్క్లోజ్ చేయాలి. అది వచ్చేటప్పటికి ఏఎస్ 13. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏఎస్ 14 అకౌంటింగ్ ఫర్ అమాల్గమేషన్స్. అమాల్గమేషన్ అంటే ఏంటి? రెండు కంపెనీలని కనుక మెర్జ్ చేశారనుకోండి, కలిపేశారనుకోండి. ఇప్పుడు పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలు అంటే ఒకే లైన్ ఆఫ్ బిజినెస్లో ఉన్న కంపెనీస్ రెండింటిని కనుక కలిపేశారనుకోండి, అలా కలపడం వలన వీళ్ళకి బెనిఫిట్ ఉందనుకుంటే కలిపేస్తారు కదా, అది కూడా డిస్క్లోజ్ చేయాలి జనాలందరికీ. అది వచ్చేటప్పటికి ఏఎస్ 14. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏఎస్ 15 అకౌంటింగ్ ఫర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎంప్లాయర్స్. ఒకవేళ వీళ్ళ కంపెనీలో పనిచేసిన ఎంప్లాయర్స్ అనే వాళ్ళు రిటైర్ అయిపోయారు అనుకోండి, వాళ్ళకి వీళ్ళు ఇచ్చే పెన్షన్స్ ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి చూసారా, పెన్షన్ కానీ లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా డిస్క్లోజ్ చేయాలి. అది వచ్చేటప్పటికి ఏఎస్ 15. ఏఎస్ 16 వచ్చేటప్పటికి బారోయింగ్ కాస్ట్స్ అండి. అంటే వీళ్ళు వచ్చేటప్పటికి బయట బ్యాంకుల దగ్గర ఇలాంటి వాళ్ళ దగ్గర అయితే కనుక సెక్యూర్డ్ లోన్స్ తీసుకుంటారండి వీళ్ళు. లేకపోతే అన్సెక్యూర్డ్ లోన్స్ కనుక తీసుకున్నారనుకోండి, అంటే బయట వచ్చేటప్పటికి రూపాయి వడ్డీ ₹2 వడ్డీ ఇలా తీసుకుంటారు కదా, అలా కనుక వడ్డీలకి తీసుకుని వీళ్ళు బిజినెస్ చేస్తే వీళ్ళకి డబ్బులు అనేది బారోయింగ్ కాస్ట్ అనేది పెరిగిపోతాయి కదా. అందుకని వీళ్ళు ఏ టైప్ ఆఫ్ సెక్యూర్డ్ లోన్ తీసుకుంటున్నారా అన్సెక్యూర్డ్ లోన్ తీసుకుంటున్నారా అది కూడా జనాలకు తెలియాలి, డిస్క్లోజ్ చేయాలి. అది వచ్చేటప్పటికి ఏఎస్ 16. ఏఎస్ 17 వచ్చేటప్పటికి సెగ్మెంట్ రిపోర్టింగ్. వీళ్ళు ఏ సెగ్మెంట్లో బిజినెస్ అనేది ఆపరేట్ చేస్తున్నారు అనేది జనాలకు డిస్క్లోజ్ చేయాలి. అది వచ్చేటప్పటికి ఏఎస్ 17. ఏఎస్ 18 వచ్చేటప్పటికి రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్స్. ఇది డిస్క్లోజర్స్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అంటారండి. ఇది అంటే వీళ్ళ లోపల ఉండే వాళ్ళకి వీళ్ళ సబ్సిడరీ కంపెనీ ఉందనుకోండి, వీళ్ళు వాటికి పే చేసినా సరే అది కూడా ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలి జనాలకి. అది వచ్చేటప్పటికి ఏఎస్ 18. నెక్స్ట్ ఏఎస్ 19 వచ్చేటప్పటికి లీజెస్ అండి. వీళ్ళు ఎవరి దగ్గర లీజుకి తీసుకుంటే ఎక్విప్మెంట్ కానీ లేకపోతే సైట్ కానీ ఎలాంటి ఏదైనా లీజ్ తీసుకొని వీళ్ళు బిజినెస్ ఆపరేట్ చేస్తున్నారు అనుకోండి, అది జనాలకు డిస్క్లోజ్ చేయాలి. అది వచ్చేటప్పటికి ఏఎస్ 19. ఏఎస్ 20 వచ్చేటప్పటికి ఎర్నింగ్స్ పర్ షేర్, ఈపీఎస్ అంటారండి మనకి. అంటే పర్టికులర్గా ఒక కంపెనీలో 1000 షేర్లు ఉన్నాయనుకోండి, 1000 షేర్లని మనకు ఆ కంపెనీ ఎంత అయితే ప్రాఫిట్ జనరేట్ చేసిందో దాన్ని డివైడెడ్ బై 1000 షేర్లు వేసాం అనుకోండి, అప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ ఒక షేర్కి అంత డబ్బులు అయితే సంపాదించింది అని చెప్పి మనకు తెలుస్తుందండి. అది వచ్చేటప్పటికి మనకి ఎర్నింగ్ పర్ షేర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏఎస్ 21 కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది మొత్తం కన్సాలిడేట్ చేసి జనాలు డిస్క్లోజ్ చేయాలి. అది ఏఎస్ 21. ఏఎస్ 22 వచ్చి అకౌంటింగ్ ఫర్ ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్. ఇప్పుడు వీళ్ళు సంపాదించిన డబ్బులకు వీళ్ళు ట్యాక్స్ ఎంత కట్టారు అనేది, లేకపోతే రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకున్నప్పుడు దాని మీద ఎంత ట్యాక్స్ కట్టారు, ఇలాంటివన్నీ కూడా మనకి అకౌంటింగ్ ఫర్ ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ ఈ ఏఎస్ 22 కిందకి వస్తుందండి. ఏఎస్ 23 వచ్చేటప్పటికి అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అసోసియేట్స్ ఇన్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. వీళ్ళు కనుక వేరే కంపెనీల్లో పెట్టుబడులు పెడితే అది ఎంత పెట్టారు అని చెప్పి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో చూపించాలి. అది వచ్చేటప్పటికి ఏఎస్ 23. నెక్స్ట్ ఏఎస్ 24 డిస్కౌంటింగ్ ఆపరేషన్స్. అంటే ఎవరికన్నా వీళ్ళు తగ్గించి ఇచ్చారనుకోండి డబ్బులు, అలాంటివి కూడా వీళ్ళు ఏదన్నా డిస్కౌంట్స్ ఇచ్చినా కూడా అలాంటివి కూడా మొత్తం అంతా జనాలకు డిస్క్లోజ్ చేయాలి. అది వచ్చేటప్పటికి ఏఎస్ 24. ఏఎస్ 25 వచ్చేటప్పటికి ఇంటర్మ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఇంటర్మ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటే మిడిల్ ఆఫ్ ది టర్మ్, ఒక క్వార్టర్లీ కన్నా ముందు ఒక 15 డేస్కి ఇలా ఫోర్త్ నైట్లీ అని ఎలాంటి ఉంటాయి చూసారా, ఆ టైప్లో కూడా ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉందనేది మొత్తం జనాలకి డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఆ కంపెనీ బ్రాండ్కు ఉన్న వాల్యూ కానీ లేకపోతే వాళ్ళ సైట్కు ఉన్న వాల్యూ కానీ ఇలాంటివి ఉంటాయి చూసారా, అవన్నీ కూడా ఇంటాంజిబుల్ అసెట్స్ కిందకి వస్తాయి. అవి కూడా జనాలకు డిస్క్లోజ్ చేయాలి. అంటే బ్రాండ్ వాల్యూ ఎలా పెరుగుతుంది ఎలా తగ్గుతుంది అని చెప్పి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ జాయింట్ వెంచర్స్. జాయింట్ వెంచర్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు జాయింట్ వెంచర్స్ అంటే రెండు కంపెనీలు కలిపి ఇంకో కంపెనీని ఫామ్ చేసినాయి అనుకోండి, వాటిని జాయింట్ వెంచర్స్ అంటారు. వాటిల్లో వీళ్ళకున్న పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్ ఎంత అనేది జనాలకు డిస్క్లోజ్ చేయాలి. అది ఏఎస్ 27. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏఎస్ 28 ఇంపైర్మెంట్ ఆఫ్ అసెట్స్. ఇప్పుడు మనకి కంపెనీ దానికి సంబంధించిన అసెట్స్ గురించి చెబుతూ ఉంటుంది కదండి, వాటి వాల్యూ కనుక సడన్గా తగ్గిపోయింది అనుకోండి, అది ఎందువలన జరిగింది? ఒక న్యాచురల్ డిజాస్టర్ వలన వీళ్ళకి సంబంధించింది ఒక ప్లాంట్ కానీ లేకపోతే ఏదైనా ఇండస్ట్రీ కానీ డ్యామేజ్ అయింది, దాని మీద పిడుగుపట్టడం లేకపోతే భూకంపం వచ్చింది ఆ ఏరియాలో, అలాంటి టైంలో వాళ్ళ ఆఫీస్ స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అయింది. అప్పుడు వీళ్ళు దానికి ఉన్న వాల్యూ ఉంటుంది చూసారా, అది తగ్గినట్టు కదా, అది ఎందుకు తగ్గింది అనేది వీళ్ళు డిస్క్లోజ్ చేయాలి జనానికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏఎస్ 29 ప్రొవిజన్స్ కంటింజెంట్ లయబిలిటీస్ అండ్ కంటింజెంట్ అసెట్స్. కంటింజెంట్ లయబిలిటీస్ అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, ఫ్యూచర్లో వీళ్ళు ఏదన్నా అన్ఫోర్సిన్ ఇన్సిడెంట్ జరిగింది, దానికి వీళ్ళు డబ్బులు కట్టాల్సి వచ్చింది, అలాంటివి వచ్చేటప్పటికి కంటింజెంట్ లయబిలిటీస్. కంటింజెంట్ అసెట్స్ అంటే వీళ్ళకి ఫ్యూచర్లో ఎవరి దగ్గర నుంచి అన్నా సడన్గా డబ్బులు వచ్చినాయి, అది వచ్చేటప్పటికి కంటింజెంట్ అసెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రొవిజన్స్ అంటే వీళ్ళు దేనికన్నా ఫ్యూచర్లో ఇలా లాస్ వస్తే కనుక పే చేద్దాము అని చెప్పి పక్కన డబ్బులు పెట్టుకుంటారు, అలాంటి డబ్బులు పెట్టుకున్నవి వాటిని ప్రొవిజన్స్ అంటారు.
లేకపోతే ఇప్పుడు ఒక బ్యాంక్ సంబంధించింది అనుకోండి, ఎన్పిఏ ఉందనుకోండి, దానికి సరిపోయేటట్టు ప్రొవిజన్స్ పెట్టుకోవాలి కదా. అలాంటివి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా మనకి AS29 కిందకు వస్తాయండి. నెక్స్ట్ అడిషనల్లీ దేర్ ఆర్ 3 నాన్ మ్యాండేటరీ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇవి కాకుండా ఈ 29 అకౌంటింగ్ స్టాండర్డ్స్ కాకుండా నాన్ మ్యాండేటరీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఒక 3 ఉన్నాయండి. మళ్ళీ అవి వచ్చేటప్పటికి AS30 ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ రికగ్నిషన్ అండ్ మెజర్మెంట్. ఈ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి చూసారా, వాటిని ఎలా రికగ్నైజ్ చేస్తారు, ఎలా మెజర్ చేస్తారు అనేది. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనకి ఏమొస్తాయి, వీటిలో షేర్స్ కానీ లేకపోతే బాండ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి చూసారా, ఇవన్నీ కూడా మనకి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కిందకి వస్తాయి. వాటిని ఎలా రికగ్నైజ్ చేస్తారు, ఎలా మెజర్ చేస్తారు అనేది ఒకటండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రజెంటేషన్. వీటిని బయట జనాలకి ఎలా ప్రజెంట్ చేస్తారు అంటే ఏ ఫామ్లో ప్రజెంట్ చేస్తారు, బాండ్స్ రూపంలో ప్రజెంట్ చేస్తారా లేకపోతే షేర్స్ రూపంలో ప్రజెంట్ చేస్తారా, ఇది వచ్చేటప్పటికి ప్రజెంటేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ డిస్క్లోజర్స్, వాటి వాల్యూ ఎంత ఉంది, ఇవన్నీ వచ్చేటప్పటికి డిస్క్లోజర్స్ అండి. వాటి గురించి కూడా జనాలకు అనే వాళ్ళకి తెలియాలి. ఇవన్నీ వచ్చేటప్పటికి ఈ 3 వచ్చేటప్పటికి మనకు నాన్ మ్యాండేటరీ అకౌంటింగ్ స్టాండర్డ్స్. నెక్స్ట్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అలైన్మెంట్ విత్ IFRS. The old accounting standards in India were not aligned with the internationally accepted IFRS, International Financial Reporting Standards. To address this issue, Indian Accounting Standards was introduced. మన ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ స్టాండర్డ్స్కి అనుగుణంగా రెండు ఒకే టైప్లో ఉండట్లేదండి. వాటిని అడ్రస్ చేయడం కోసం అని చెప్పి మన వాళ్ళు తీసుకొచ్చినవే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. కన్వర్జెన్స్ విత్ ది IFRS. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ రిప్రజెంట్స్ ఏ కన్వర్జెడ్ ఫార్మ్ ఆఫ్ IFRS డిస్కస్డ్ ఫర్దర్ ఇన్ ది చాప్టర్. మనకి ఇందులో ఫర్దర్గా మనం చూస్తామండి ఎక్కడెక్కడ కన్వర్జెన్స్ అనేది జరిగింది అనేది. Contextual relevance. Indian accounting standard differs from IFRS as they include certain additions and deletions to make them relevant to the Indian economic and legal environment. ఇప్పుడు ఈ IFRS వచ్చేటప్పటికి మన ఇండియాలో ఉన్న అన్ని కంపెనీస్ వాటిని ఫాలో అవడం అనేది కుదరదండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న ఎకనామిక్ కండిషన్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఉండాల్సినంత కఠినమైన రూల్స్ మనకి అనవసరం. కొన్ని ప్లేసుల్లో వచ్చేటప్పటికి కొన్ని ప్లేసుల్లో వాళ్ళకన్నా కఠినంగా ఉండాలి. మన ఇండియన్ ఎకానమీకి సరిపోయేటట్టు మన రూల్స్ మనం ఫ్రేమ్ చేసుకున్నామండి. అవన్నీ కూడా ఇందులో ఉంటాయి మనకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డెవలప్మెంట్ అండ్ నోటిఫికేషన్. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా రికమెండ్స్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ టు ది నేషనల్ ఫైనాన్సింగ్ రిపోర్టింగ్ అథారిటీ NFRA. ద స్టాండర్డ్స్ ఆర్ దెన్ నోటిఫైడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ది NFRA's రికమెండేషన్స్. మన ఈ ICAI వాళ్ళు వచ్చేటప్పటికి ఫస్ట్ ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్నిటిని కూడా నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ NFRA వాళ్ళకి వీళ్ళు పంపిస్తారండి. ఆ తర్వాత ఈ స్టాండర్డ్స్ ఆర్ దెన్ నోటిఫైడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ది NFRA's రికమెండేషన్స్. ఈ NFRA వాళ్ళు మళ్ళీ కొన్ని రికమెండేషన్స్ కానీ లేకపోతే కొన్ని డిలీషన్స్ కానీ వాళ్ళు రికమెండేషన్స్ చెబుతారు. ఇక్కడ ఈ ప్లేస్లో మార్పులు చేయండి, ఈ ప్లేస్లో ఈ రూల్ అనవసరం, ఇలాంటివి వాళ్ళు చెబుతారు. వాటిని ఈ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు వీటిని తీసుకొని NFRA రికమెండేషన్స్ తీసుకొని తర్వాత వీటిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ కరెంట్ స్టేటస్. A total of 41 standards have been notified, with 2 standards have been superseded and withdrawn. ప్రజెంట్ వచ్చేటప్పటికి మొత్తం మనకి 41 స్టాండర్డ్స్ ఉన్నాయండి. వాటిల్లో ఒక 2 స్టాండర్డ్స్ని విత్డ్రా చేస్తారు, అంటే రెండింటిని వచ్చేటప్పటికి తీసేస్తారు. మనకి ఈ కరెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి ఏమేమి ఉన్నాయనేది చూడండి ఒకసారి.